రాజశేఖర్, ఏదో చెప్పబోతున్నావుగా, ఏంటా పని? అదే ఆ అబ్బాయి ఉన్నాడు కదా సత్య, అతని కూతుర్ని అతనికి అప్పగించబోతున్నాను. చూసావా వదిన అన్నయ్య ఆనందం? ఆ మొహంలో నవ్వు మాయమై 6 ఏళ్లయ్యింది. ఈ రోజు పాప దొరికింది అనగానే అన్నయ్యలో మళ్ళీ ఆనందం వచ్చింది. మన సావిత్రిని తీసుకురావడానికి ఎంత ఆనందంగా వెళ్ళాడో చూడు. వచ్చేస్తుంది వదిన, మన సావిత్రి వచ్చేస్తుంది. సావిత్రి వస్తుంది అంటే నువ్వు బ్రతికొస్తున్నావన్నంత ఆనందంగా ఉంది వదిన. ఏంటి సార్, సావిత్రిని తీసుకొచ్చారు? ఈ సావిత్రి నా సావిత్రియా? ఈ సావిత్రి నా సావిత్రా సార్? ఈ సావిత్రి నా సావిత్రా? చెప్పండి సార్, ఈ సావిత్రి నా సావిత్రా? సావిత్రి సార్ చెప్పండి సార్, ఈ సావిత్రినా? సావిత్రినా? సావిత్రి చెప్పండి సార్, ఈ సావిత్రినా? సావిత్ర? ఈ రోజు మీ పాప రాలేదు. పాప రాలేదా? ఏంటి సార్, పాప రాకపోవడం ఏంటి? సార్, నా సావిత్రికి ఏమైంది సార్? సార్ ఏమైంది సార్ నా సావిత్రికి? నా సావిత్రి ఎందుకు రాలేదు? ఎక్కడుంది సార్? మాట్లాడండి సార్, నా సావిత్రికి ఏమైంది? ఏమైంది సార్ సావిత్రికి? ఏమైంది సార్ నా సావిత్రికి? ఏమవుతుంది? ఏమీ కాలేదు. వస్తాననుకున్న వాళ్ళు రాలేదు. వాళ్ళకేదో అర్జెంట్ పనులు ఉన్నాయట. రేపు వస్తారు. మరి ఈవినింగ్ పాపం తీసుకుని వస్తానని చెప్పారంట కదా? చెప్పాను. ఇప్పుడు రేపు వస్తున్నారని చెప్తున్నాను కదా. సార్ వాళ్ళకి రావడం కుదరకపోతే మనం వెళ్దాం పదండి సార్. నా కూతుర్ని చూడాలని ఎంతో ఆశతో వచ్చాను సార్. ప్లీజ్ సార్, ఈరోజు నా కూతుర్ని నాకు చూపించండి సార్. చూపిస్తాను. అసలు చూపిస్తానని చెప్పింది నేనే కదా. ఇన్ని రోజులు ఆగారు, ఒక్కరోజు ఆగలేరా? ఆగలేను సార్. ఇన్ని రోజులు నా కూతురు ఎక్కడుందో తెలియక ఆగాను సార్. తెలిసిన తర్వాత ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఆగలేను సార్. ప్లీజ్ సార్, ఎంత దూరమైనా పర్వాలేదు సార్, వెళ్దాం పదండి. మిస్టర్ సత్య, నాకు వేరేం పనులు లేవనుకుంటున్నావా? రేపు చూపిస్తాను. దట్స్ ఇట్. సార్ మీకు దండం పెడతారు, ప్లీజ్ సార్. ఎంత దూరమైనా పర్వాలేదు సార్, వెళ్దాం సార్. ప్లీజ్ సార్. అంకుల్, ఒక్కరోజే కదా, వచ్చేస్తుంది. రేపటి వరకు ఆగండి.
మీ పాపను చూడాలని నేను వచ్చాను, కానీ కుదరలేదు. ఒక్కరోజే కదా, రేపు వస్తుంది కదా. వెళ్దాం పదమ్మా. బాధపడకండి సత్య గారు. బాధపడకుండా ఎలా ఉండను సార్? ఇన్ని సంవత్సరాల తర్వాత నా కూతుర్ని కలవబోతున్నానని ఎంతో సంతోషంగా వచ్చాను. ఒక్కరోజే కావచ్చు, కానీ ఈ ఒక్కరోజు గడవడం కూడా నాకు చాలా కష్టం సార్. రావటం కుదరలేదన్నారు కదా, చూద్దాం రేపేం జరుగుతుందో. రేపు తీసుకురావాలి కదా. ఉందని తెలిసాక కలుసుకోలేకపోవడం చాలా కష్టం సార్. డోంట్ వరీ, రేపటి వరకు చూడండి. బీ కూల్. ఏమ్మా, హోంవర్క్ చేస్తున్నావా? అవునమ్మా. నీకో మాట చెప్తాను, వింటావా? ఏంటమ్మా? నువ్వీ రోజు నుంచి నానమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. నానమ్మతో బాగుండాలి. నేను బాగానే ఉంటాను కదా. నానమ్మే నాకన్నా సావిత్రితోనే బాగుంటుంది. అందుకే ఈ రోజు నుంచి నువ్వు నానమ్మ దగ్గర బాగుండాలి. నానమ్మ దగ్గరే పడుకోవాలి. ఉదయాన్నే లేవగానే నానమ్మ కనిపించాలి. స్కూలుకు కూడా నువ్వొక్కదానివే వెళ్ళాలి. అదేంటమ్మా, సావిత్రి కూడా వస్తుందిగా. ఇక తను రాదమ్మా. ఏం చేసినా నువ్వొక్కదానివే చేయాలి. సావిత్రి ఎందుకు రాదు? అదిగో సావిత్రి వచ్చింది కదా. ఏంటండి, ఏమైంది? అయినా మళ్ళీ వచ్చారేంటి? మీరేం చెప్పారు, ఏం చేస్తున్నారు? రాజశేఖర్, వెళ్ళిన పని అయిందా? సత్యకి తన కూతుర్ని అప్పగించావా? వాళ్ళిద్దరూ కలవగానే మన ఇంటికి తీసుకురావాల్సిందిగా. ఆ పాపని మేము చూసేవాళ్ళం కదరా. ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? ఇంత మంచి పని చేసి సంతోషంగా ఉండాల్సింది పోయి అలా ఉన్నావేంటి? సత్యకు వాళ్ళ అమ్మాయిని అప్పగించావా లేదా? లేదమ్మా. లేదా? ఏ, ఆ అమ్మాయి ఆచూకీ దొరికింది, ఈరోజే తీసుకెళ్లి అప్పగిస్తానన్నావు కదరా. వాళ్ళు రాలేదమ్మా. రాకపోవడం ఏమిట్రా? వాళ్ళకి రావడం కుదరకపోతే నువ్వే వెళ్ళి తీసుకురావచ్చుగా. వాళ్ళు రేపొస్తామన్నారు.
ఇవాళేదో పనుండి రాలేకపోయారట. భలే వాళ్లేరా. బిడ్డను చూడబోతున్నానని పాపం సత్య ఎంత ఆనందంగా ఎదురుచూస్తూ ఉండుంటాడు. ఏళ్ల తరబడి ఎదురుచూడటం వేరు. కన్నబిడ్డ దొరికింది అన్న తర్వాత ఆ కన్న తండ్రి గుండె ఎప్పుడెప్పుడు పిల్లని చూస్తానా అని అల్లాడిపోతూ ఉంటుంది. ఇంకో రోజు ఎదురుచూడటం అంటే అంతకు మించిన నరకు ఉండదురా. రేపొస్తారులేమ్మా. ఒకవేళ కుదరదంటే చెప్పమను, మనమే వెళ్ళి తీసుకొచ్చేద్దాం. అక్కర్లేదమ్మా, వాళ్లే వచ్చేస్తారు. పాపం ఆ అబ్బాయి ఎంత ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడో. తన కూతుర్ని చూడాలంటే ఇంకో రోజు ఆగాలన్నమాట. కాసేపట్లో మన సావిత్రిని చూడబోతున్నావు. పాప వచ్చేసరికి నువ్వు అందంగా కనిపించాలి కదా. సావిత్రి నిన్ను చూడ్డం ఇదే మొదటిసారి కదా వదినా. అన్నయ్య, సావిత్రి ఏది? సావిత్రి! అన్నయ్య, అన్నయ్య, సావిత్రిని తీసుకొస్తానన్నావుగా. రాజశేఖర్ గారు సావిత్రిని తీసుకొస్తారని చెప్పారన్నావుగా. మన ఎదురుచూపు మరో రోజు ముందుకు జరిగిందమ్మా. నీ మేనకోడల కోసం నువ్వేసిన ఈ కృష్ణుడి పాదాల్లో మన సావిత్రి పాదాలు వేసే అవకాశం లేదు. ఏ అన్నయ్య, ఏమైంది? సావిత్రిని తీసుకొస్తానని ఆనందంగా వెళ్ళావుగా, ఇలా అంటున్నావేంటన్నయ్యా? నా అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరమ్మా. పుట్టగానే అమ్మా నాన్నని పోగొట్టుకున్నాను. పెళ్ళయ్యాక సావిత్రిని ఏ రోజు ఆనందంగా ఉంచకుండా తనని దూరం చేసుకున్నాను. నా బిడ్డనైనా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుందామనుకుంటే పుట్టగానే బిడ్డనే దూరం చేసుకున్నాను. నాలాంటి దురదృష్టవంతుడికి అదృష్టం అంత సులభంగా రాదమ్మా. ఏమైందన్నయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సావిత్రి దొరికిందని ఎంతో ఆశగా వెళ్తే నా దురదృష్టం నన్ను అక్కడే వికిరించింది. అన్ని దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి లాస్ట్ మినిట్లో రావడం కుదరలేదంట. అంటే సావిత్రి రాదా?
రేపు వస్తుందని సింపుల్గా చెప్పారు. రేపైనా వస్తుంది కదన్నయ్య. ఈ ఒక్కరోజే కదా, ఎదురు చూద్దాం. ఈ రోజుకి రేపటికి అందరికీ 24 గంటలే తేడా. కానీ నాకది చాలా దూరంగా అనిపిస్తుందమ్మా. రావటం కుదరకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తావన్నయ్య? రేపు మన సావిత్రి తప్పకుండా వస్తుందిగా. నువ్వేం బాధపడకు. ఈ రోజు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? మాట్లాడరేంటండి? సావిత్రినిచ్చేస్తానని మీరే కదా చెప్పారు. ఆ తండ్రికి లేనిపోని ఆశలు కల్పించి ఇవ్వకుండా ఎందుకొచ్చారు? కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు. ఉంటాయి, కానీ మీరే చెప్పడం లేదు. మీ మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తున్నారు. మాధురై, మీ కోపం నాకు సమాధానం కాదండి. తండ్రిగా అతను కనిపించని కూతురు కోసం ఎంత బాధపడుతున్నాడో రోజు కళ్ళారా చూస్తూ కూడా అంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారండి? ఈ విషయం గురించి నువ్వు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. లేకుండా ఎలా ఉంటుందండి? ఈ రోజుతో సమస్య తీరిపోతుంది అనుకున్నాను. చేస్తాను అని చెప్పిన పని చేయకుండా వచ్చారు. రేపు ఇచ్చేస్తాను. ఈ రోజు ఇవ్వని వాళ్ళు రేపెలా ఇస్తారండి? ఒకసారి తీసుకున్న నిర్ణయం మారింది అంటే ఆ నిర్ణయం అలా మారుతూనే ఉంటుంది. అసలు మీ మనసులో ఏముందో నిజం చెప్పండి. మనది కాని బిడ్డ మీద మీకే అంత మమకారం ఉంటే కన్న తండ్రి అతనికి ఇంకెంతుంటుంది? చెప్పండి. సావిత్రిని అతనికిచ్చే ఉద్దేశం మీకుందా లేదా? ఇవ్వకుండా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాచాలనుకుంటున్నారు? నేనేం చెయ్యాలో ఏం చేయబోతున్నానో నాకు తెలుసు. నాకు తెలుసుకోవాలనుంది. అవసరం లేదు. నాకు అవసరం ఉందండి. ఏంటి నీ అవసరం? నా భర్త ఏం చేస్తున్నాడు, నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు నాకుంది. నా ఆలోచనల మీద హక్కు ఎవరికీ లేదు. అంటే చెప్పనంటారా? అవసరం లేదు అంటున్నాను. మీకు అవసరం లేదనిపిస్తుంది, నాకు అదే అవసరం అనిపిస్తుంది. మాధురై, ఇస్తానంటున్నాను కదా. ఇస్తాను అన్నప్పుడు ఈ రోజు ఎందుకు ఇవ్వలేదండి? ఏమిటి రాద్ధాంతం? అసలు నీకెందుకు చెప్పాలి? ఈ ఇంట్లో ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. నువ్వు కూల్గా ఉండటం మంచిది. అర్థమైందండి. నాతో నిజం చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే మీ మనసులో ఏదో ఉంది. సరే, నాతో చెప్పరు కదా. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారో ఆమెకి చెప్తాను. మాధురై, అత్తయ్య, 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 అత్తయ్య. ఏంటమ్మా? మీకు నిజం తెలియాలి. మీకోసం మీ అబ్బాయి ఏం చేస్తున్నారో మీకు తెలియాలి. నాకు తెలియకుండా వాడేమీ చేయడు కదమ్మా. చేస్తున్నారు అత్తయ్య. ఏం చేస్తున్నాడు? మన సావిత్రి సావిత్రి నిజానికి ఏంటి రాజశేఖర్, ఏమైంది? అయ్యో, చేతికి గాయం ఏంట్రా? ఇంత రక్తం పోతుంది. అసలు ఏం జరిగింది? కొన్ని గట్టిగా పట్టుకోకూడదమ్మా. గ్లాసు గట్టిగా పట్టుకునేసరికి విరిగిపోయింది. అయ్యో, మాధురి, కట్టుకట్టడానికి ఏమైనా తీసుకురా, తొందరగా రా. చూసుకోవద్దురా, చూడు ఎంత గాయమైందో, ఎంత రక్తం పోతుందో. ఇలా ఇవ్వు.
అయినా అంత గట్టిగా ఎలా పట్టుకున్నావురా? చూడు ఎంత పెద్ద గాయం చేసుకున్నావా. దెబ్బలు తగిలితే కానీ కొన్ని పనులు చేయకూడదని అర్థం అవుతాయి. అన్నయ్య, అన్నయ్య, ఎక్కడికి వెళ్ళాడు? వాచ్మెన్, వాచ్మెన్, వాచ్మెన్. అమ్మా అన్నయ్యని ఏమైనా చూసావా? చూసానమ్మా, పొద్దున 6 బయటికి వెళ్ళారు. 6 గంటలకి బయటకు అవునమ్మా. వెళ్ళాడా? వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదమ్మా. చెప్పలేదా? సరే నువ్వు వెళ్ళు. అలాగే అమ్మా. ఇంత ఉదయాన్నే అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? మరి హఠాత్తుగా పాప గురించి మీకెలా తెలిసింది? మా సావిత్రి పుట్టగానే తన మెడలో ఒక లాకెట్ వేశామండి. అవును మాధురి, మన సావిత్రికి కూడా ఒక లాకెట్ చేయించారు కదా, అదేది?